హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన అందరి ఇంట్లో జరిగే పెళ్లి, మన అందరం కలిసి చేసే పెళ్లి. అదే మన సీతారాముల కళ్యాణం. మా ఇంటి పక్కనే రామాలయం ఉందన్నాను కదా, మా వీధిలో రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందో చూసేయండి. ఈసారి కళ్యాణానికి మా అక్క బావ గారు పీటల మీద కూర్చుంటున్నారు. గుళ్ళో పెద్ద విగ్రహాలతో పాటు చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి. తెల్లవారుజామునే అందరూ లేచి ఆ చిన్న విగ్రహాలని బాజా భజంత్రీలతో కాలువ వద్దకు తీసుకువెళ్తారు. దేవుళ్ళని చూసారా ఎంత బాగా అలంకరించారో. ఈ గుడిలో సీతారాముల కళ్యాణం అయిపోయాక కార్యం రోజున గర్భగుడిలో కింద వరిపిండి వేస్తారు. అవి మార్నింగ్ వచ్చి చూసేసరికి రాముల వారి పాదం, సీతమ్మ వారి పాదం దాని మీద పడి ఉంటాయి. అంటే ఆ రోజు సీతమ్మ వారు, రాముల వారు అక్కడికి వస్తారని అర్థం. అది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ సీతారాముల వారి పాదముద్రలు కుదిరితే వీడియో పెడతాను. మన రాముల వారి పెళ్లికి డెకరేషన్ లేకపోతే ఎలాగా? చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారో. అందరూ వచ్చారు కళ్యాణం చూడ్డానికి. రాముడు అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన భర్త, ఒక ఆదర్శవంతమైన కొడుకు, అలాగే ఆదర్శవంతమైన సోదరుడు కూడా. సీతాదేవి అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక నమ్మకం, సహనం, ఓర్పు. కళ్యాణం అంటే కేవలం సీతారాముల పెళ్లి జరిగిన రోజు మాత్రమే అనుకునేదాన్ని. అలాగే అదే రోజు రాముల వారి జన్మదినం కూడా అంట. చిన్నప్పటి నుంచి మా వీధిలో రాముల వారి కళ్యాణం వస్తుందంటే భలే ఉండేది, హడావిడిగా. నేను 10th క్లాస్ చదివినప్పుడు తెలుగు పేపర్లో పేపర్ బి అంతా రామాయణమే ఉండేది. అప్పుడు రామాయణాన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడే వాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అలా పెట్టడం ద్వారానే మేము రామాయణం నేర్చుకున్నాము, మాకు రామాయణం గురించి తెలిసిందని. ఇప్పుడు అలా ఉందో లేదో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకి రామాయణం, మహాభారతం ఇలాంటివి నేర్పించడం వల్ల వాళ్ళకి మంచి చెడులు తెలుస్తాయి. యాక్చువల్గా నవమికి మేము ఊర్లోకి వెళ్ళలేదు. ఈ వీడియోస్ అన్ని మోహన్ అన్నే సెండ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ వీడియోలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి. ఏం లేదండి, మొన్న ఒకరు మామిడాన్ని చూస్తున్నాము, ఒకరు పసల పువ్వుని చూస్తున్నామని కమెంట్ చేశారు. అవి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు మెసేజ్ చేశారని. అంటే మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఎంత దూరం వెళ్తున్నాయి అని తెలుసుకుందాం అంతే, చిన్న క్యూరియాసిటీ. చిన్నప్పటి నుంచి కళ్యాణం ఎప్పుడు మిస్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం మిస్ అవ్వడం. అయ్యో ఈసారి వెళ్ళలేకపోయామా అనిపించింది, కానీ ఒక్కొక్కసారి అంతే కదా. ప్రతి ఏరియాలో ఎలా జరుగుతుందో తెలియదు, కానీ మా వీధిలో రాముల వారి కళ్యాణం మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సీతారాముల కళ్యాణాన్ని చూసేయండి. ఇక్కడ సీతాదేవికి తాళి కడుతున్నారు. తాళి కట్టేశాక తలంబ్రాలు వేస్తారు. తలంబ్రాలు వేసేటప్పుడు ఆడవాళ్ళు చీర కొంగుతో ఆ తలంబ్రాల బియ్యాన్ని పట్టుకుంటారు. ఆ తలంబ్రాల బియ్యాన్ని ఆ రోజు ఇంటికి పట్టుకెళ్లి పరమాన్నం వండుకుంటారు. ఆ తలంబ్రాలతో వండిన పరమాన్నం తినడం ద్వారా పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని చెప్పేసి నమ్మకం. ఒక పక్కన కళ్యాణం జరుగుతుంటే ఒక పక్కన వంటలు స్టార్ట్ చేశారు. ఇంకో పక్కన పానకం కలుపుతున్నారు. అసలు శ్రీరామనవమికి పానకం, చలివిడి, వడపప్పు ఎందుకు ప్రసాదంగా ఇస్తారో నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక్కడ మనందరికీ ఎంతో ఇష్టమైన పులిహార కలుపుతున్నారు. వంట చేసే వాళ్ళందరూ రేపు శ్రీరామనవమి అనగా ఈ రోజు నైటే వచ్చేసి కటింగ్, క్లీనింగ్ అన్ని చేసుకుంటారు. కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం సంతర్పణ అందరికి. రాముల వారి కళ్యాణానికి మా వీధంతా ఎంత బాగా డెకరేట్ చేశారో చూసేయండి. లైటింగ్స్ తో చాలా బాగుంది కదా. 2 days ముందు నుంచే లైటింగ్ పెట్టేస్తారు. చిన్నప్పుడు ఈ లైటింగ్స్ తో చాలా ఆడుకునే వాళ్ళం. సంతర్పణకి అంతా రెడీ చేస్తున్నారు. సంతర్పణలో ఏమేమి ఐటమ్స్ పెట్టారో మీరు కూడా చూసేయండి. భోజనాలు వడ్డించడానికి వాళ్ళు వీళ్ళు అనే భేదం ఏమి ఉండదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వడ్డిస్తారు. భోజనాలు ఒకటే కాదు, రాముల వారి కళ్యాణంలో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు వాళ్ళకి తోచిన పనుల్లో పాలు పంచుకుంటారు. ఇలా అందరూ కలిసికట్టుగా చేయడం అనేది గొప్ప విషయం. ఇదంతా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు లేకపోతే జరగవు. ఆయనే మన చేతుల మీద చేయించుకుంటారు. ఇంతేనండి, మా వీధిలో రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందో చూసారు కదా. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేసేయండి. చెప్పాను కదా, మీది ఏ ఊరో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.